రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రగతి ఫలాలు అందించడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. 99 రోజుల ప్రగతి ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నామని తెలిపారు. నిజామాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. పాత కలెక్టరేట్ మైదానంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన సందర్శించారు. మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళల కోసం ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు తెస్తోందని చెప్పారు. మన గ్రామీణ మహిళలు తయారు చేసేటువంటి పచ్చళ్ళు కానీ బట్టలు కానీ నగలు కానీ ఏ వస్తువైనా వాళ్ళు మన మహిళా గ్రూపులలో ఉండి తయారు చేసుకున్నటువంటి అన్నీ కూడా ఇలా మినీ సరస్సు ద్వారా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరి అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది కలెక్టర్ గారు ఇతర పెద్దలందరూ ఆలోచించి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సంకల్పం పెట్టుకున్నాడు, మహిళా ప్రగతే తెలంగాణ ఉన్నతి. అంటే మహిళలు అభివృద్ధి చెందుతూనే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు. కాబట్టి ప్రతి రూపాయి, అది వడ్డీ లేని రూపాయి కావచ్చు లేదా వివిధ రకాల బిజినెస్లు కావచ్చు, ఏ పనైనా కూడా ఇవాళ మహిళలకే అప్పచెప్పాలి, మహిళలకే ఇవ్వాలి. మహిళలకు ఇస్తే మహిళలు ఒకరు బాగుపడ్డట్టు కాదు, ఆ కుటుంబం అంతా బాగుపడ్డట్టు. ఆ కుటుంబం బాగుపడితే, అలాంటి కుటుంబాలు 100 గ్రామంలో బాగుపడితే ఆ ఊరు బాగుపడ్డట్టు. కాబట్టి ఆ లక్ష్యంతో మన గవర్నమెంట్ రాగానే 4 రూపాయలు మీకు మిగిలాలని 48 గంటలలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మండల సమైక్యలకు బస్సులు కూడా ఇచ్చినాం. ఇంకా 200 బస్సులు ఇప్పుడు ఈ 5-6 రోజులలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెట్టి మండల సమైక్యలకు ఇవ్వబోతున్నాం. ఆ వచ్చే డబ్బులు కూడా మండల సమైక్యకు వస్తే మీరందరూ కూడా దాన్ని వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మీకు ఎక్కడ లోను విషయాలలో ఇబ్బంది లేకుండా, మరి వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఇదే వడ్డీ వ్యాపారం దగ్గరికి పోతే వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు మహిళల పేరుతో ఇస్తున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ లేపుకోవాలంటే 1 లక్ష రూపాయలు ఎవరి దగ్గరకు పోయి అడగాలి. కాబట్టి అట్లా కాకుండా మహిళా సంఘంలో ఉంటే ఎదురుగా మరి మహిళా సంఘం నుంచి మీకు 1 లక్ష రూపాయలు ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి మహిళా సంఘం సభ్యురాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత బిల్లు వచ్చినాక మళ్ళీ మీరు అప్పు కట్టుకోవచ్చు. అట్లనే ఎవరైనా మన మహిళా సంఘంలో ఉండి యాక్సిడెంట్ అయి చనిపోతే, ప్రమాదంతో చనిపోతే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం రాగానే 10 లక్షల ఇన్సూరెన్స్ పెట్టిండు. పోయినసారి 400 మంది చనిపోయిండ్రు, వాళ్లకు 40 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఇంటికి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. లోన్ తీసుకొని కూడా కట్టక ముందే వాళ్ళు ఏమన్నాయి, పాపం చనిపోతే మరి డబ్బు తీసుకున్నామని మిగతా సభ్యురాలందరిపై చనిపోయిన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని, ఒక మేనమామలాగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని 2 లక్షల లోన్ బీమా, మీరు తీసుకున్న లోన్ కూడా 2 లక్షల వరకు మాఫీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఇట్లా బిజినెస్లు పెట్టుకోండి, మీకు ఎక్కడ కూడా లోన్ల కాడ ఇబ్బంది లేకుండా మరింత సులభతరం చేస్తాం. ఇంకా మనం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా కొత్త స్కీమ్స్ను కూడా తీసుకురావాలని అనుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండడం మా సంతోషం. మీ అందరి సంతోషం కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కుటుంబ సమేతంగా మరి సంతోషంగా ఉండి మన హక్కులు, మన సమస్యలు అన్నీ కూడా సాధించుకోవాలని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు.